नमो प्रातपतये नमो गणपतये नमः प्रमदपतये नमस्ते स्त्रंबोधराय एकदन्ताय सहस्रेयान् भवदयाय नमः तन्देया सर्वय उन्नयन्ति स्वादय नमस्कारे वैतः मेधाप्रियाय नमः वस्त्रातेयात्मास्वत्रं समर्पयामि यन्त्रद्वारां ईश्वरे सर्वभूतानां कार्योपत्तये श्रियं गन्धस्योपञ्चनार्थे आप्राप्ते हरिद्रादिकुङ्कुमविलेपनं समर्पयामि पुष्पैः सपूजयामि पुष्पावरे प्रसोवरे वर्णे अवरावतान् पुष्पैः सपूजयामि सुकुटाय नमः एकदन्ताय नमः कपिलाय नमः हन्ताय नमः शूर्पकर्णाय नमः वीरप्पाय नमः सन्नमोर्वजाय नमः ॐ भवस्यदेवस्य वन्दे नमः शवस्यदेवस्य वन्दे नमः ईशानस्यदेवस्य वन्दे नमः पशुदेवस्य वन्दे नमः रुद्रस्यदेवस्य वन्दे नमः रुद्रस्यदेवस्य वन्दे नमः भीमस्यदेवस्य वन्दे नमः पुष्पाक्षतां समर्पयामि आरोग्य ऐश्वर्य वनस्पतिसौरूपो नानागन्धैश्वर्यम् आग्नेय सर्वदेवानां लोकोऽयं प्रतिगृह्यताम् धूपमात्रापयामि पंचमुखी आंजनेयो स्वामी देवता अनुग्रह कृपा कटाक्ष फल प्रसाद सिद्ध्यर्थम अस्मिन् पूजन संकल्प कर्म कारिसे अस्मृते सहस्रपादक्षदूर्वाविष्णामृताचासुते सहस्रकोटियुगधारण्ये नमः श्रीरामचन्द्रनारायण स्वामिने नमः ओम माधवाय नमः ओम विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् नारायणाय विद्महे ओम मंत्रार्थ सफला संतो पूर्णा संतो मनोरथा सत्वनाम बुद्धिना संतो मित्राणां निस्तवा देहि माध्यमारोग्यं देहि मे परमं सुखं रूपं देहि देहि यशो देहि सो देहि मानस्य अनुग्रह प्रकटाक्ष फलप्राप्त सिद्धस्तु मानस्य आयुरारोग्येश्वर फलप्राप्त सिद्धस्तु मंत्रार्थ सफला संतो पूर्णा संतो मनोरथा सत्वनाम बुद्धिना सस्तो ओम प्राणाय स्वाहा ध्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा मध्ये मध्ये जलपानीयं समर्पयामि సందర్భం ఏదైనా కూడా చెప్పక తప్పదు. తను మనకు తెలియకుండానే నాకు ఆప్త మిత్రుడు ఎప్పటి నుంచో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో సహాయాలు చేసిన వాడు. అయితే దురదృష్టం అది ఏమైనా కూడా వచ్చే రోజులు ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. ఏదో ఒక రోజు మీరు ఎమ్మెల్యేగా వెళ్ళి చూస్తామన్న కంపల్సరీ ఆ దేవదీక్ష స్వామివారి కృపతో ఖచ్చితంగా తన యార్మూరు ప్రాంతవాసి స్థానికుడు ఖచ్చితంగా తన ఏదో ఒక రోజు మనకు అందరికీ ఎమ్మెల్యేగా ఆ స్వామివారి కృపతో అవుతారనే నమ్మకంతో ఇప్పుడు రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. మరి మన 7వ వార్డు ఖచ్చితంగా మనకు కావాల్సిన వ్యక్తి తన ఆశీర్వాదంతో ఇక్కడ తను ఎవరిని నిలబెట్టినా కూడా ఖచ్చితంగా మన పూర్తి మద్దతు ఆయనకి ఇస్తామని చెప్పేసి స్వామివారి సమక్షంలో ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఇస్తున్నామన్నా దాంట్లో శంతో ఇంకా వేరే ఆలోచన లేదు, పెట్టుకోవద్దు కూడా దయచేసి. అయితే ఏదైనా
అమ్మాయినా అడగకుంటే అన్నం కూడా పెట్టదు, స్వామివారు కూడా చెప్పకుంటే ఆయన దీవెన ఉడిగారు. అదే రకంగా రాజకీయం కూడా ఎన్ని చెప్పినా కూడా వాళ్ళ ఉన్న బిజీలో ఎన్నో పనులలో మనం చెప్పకపోతే వాళ్ళకు దృష్టికి వచ్చినా కూడా అది మన దాకా వచ్చేదాకా టైం పడుతుంది. కాబట్టి ఈ విశాఖ నగర్ స్థాపించినప్పటి నుంచి స్వయంగానే దాదాపు ఎక్కువ పనులు చేసుకున్నాం. అయినా కూడా గత పాలకులు ఎంతో కొంత చేశారు, కానీ సరిపోదు. ఇప్పటికీ ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణం ముందు నుంచి ఒక డ్రైనేజ్ వెళ్తుందన్న కంపల్సరీ. ఆ డ్రైనేజీని కొంచెం రోడ్డు అటుపక్కన డైవర్ట్ చేసినట్టయితే భక్తుల హితం కొరకు చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు దాన్ని చేస్తారని నమ్మకం మాకుంది. ఇప్పుడు అన్నగారు ఒక 2 మాటలు మాట్లాడాలా? సత్యనారాయణ స్వామి 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత 9వ వార్షికోత్సవం కూడా రావడం జరిగింది. వచ్చి ఒక 5 లక్షల రూపాయలు షెట్టికి ఇస్తానని చెప్పినా కానీ అన్నగారు చెప్పినట్టు మర్చిపోయినా. మరి అడగకుండా పోయి ఎక్కడెక్కడో గుళ్ళకన్నిటికి కూడా శివాలయం, మన పెరిగిట్ శివాలయానికి 12 లక్షలు ఇచ్చినాం, మన జంబి హనుమాన్కి 15 లక్షలు ఇచ్చినాం, సిద్ధులగుట్టకి 20 లక్షలు ఇచ్చినాం. ప్రతి ఆలయానికి ఇంత అంత చేసుకుంటూ వచ్చినాం. కానీ ఏదైతే వాగ్దానం చేసినది ఉన్నదో దాన్ని నిజంగా కూడా మర్చిపోయినా. నిన్న మొన్ననే ఇక్కడి కాలనీకి వచ్చినా కనుక కొంత గుర్తొచ్చింది. తప్పకుండా ఒక ఏప్రిల్ అంటే మే మంత్లో మీకు ఏదైతే నేను హామీ ఇచ్చిన దాన్ని ప్రొసీడింగ్ మే మంత్లో 5 కానీ 6 లక్షల రూపాయలు కానీ ఇస్తానని చెప్పి కూడా హామీ ఇస్తూ, అట్లనే నిన్న రాత్రి కూడా సుమారు 7వ వార్డుకు సంబంధించి చాలా వరకు కాలనీ అంతా కూడా తిరగడం జరిగింది. ఇక్కడ ఒక 5-10 కోట్లు పెడితే కానీ ఈ కాలనీ ముందుకు పోయే పరిస్థితి లేదనేది రాత్రి అర్థమైంది. ఎక్కడ పోయినా కానీ సమస్యలు అనేది చాలా ఉన్నాయి. కాలనీలలో సంఘాలు ఏదైతే కమ్యూనిటీ హాల్స్ కూడా సరిగ్గా లేని పరిస్థితి ఉంది. కొత్తగా కాలనీ కనుక మిగతా తిరుమల కాలనీ కానీ సరస్వతి కాలనీ కానీ ఇవన్నీ కూడా ఇబ్బందులు రాత్రి చూసినాము. తొందరలోనే కొన్ని నిధులు సుమారు 1 కోటి రూపాయల వరకు 7వ వార్డుకి డ్రైనేజ్ గురించి కానీ, సీసీ రోడ్ల గురించి కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, మన షెడ్ గురించి కానీ మీకు నెక్స్ట్ మంత్లో 1 కోటి రూపాయల వరకు నిధులు సమకూర్చి టెండర్ ప్రాజెక్ట్స్ కూడా చేపిస్తానని చెప్పి కూడా హామీ ఇస్తూ మరొకసారి అందరికీ కూడా సత్యనారాయణ స్వామి ఆశీస్సులు ఎండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. మంగళీర్యం వదోనిమాగం సమేత పశ్యత సౌభాగ్యమస్యై తత్వాయాదాస్తం విపరేతనా ఫలం మనోరథ ఫలం పుత్రపౌత్ర ప్రవర్తనం తస్మాదివం వేష్య తతశాంతిం ప్రయచ్చ మే. సత్యనారాయణ స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా మనోభీష్టాఫల సిద్ధిరస్తు.